హాయ్ హలో నేను మీ రమణ. వెల్కమ్ బ్యాక్ నా వంటింటి వంట. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కళాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోండి. ఇలా 4 గుడ్లు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గుడ్లను కలుపుకోండి. చూసారు కదా, గుడ్లను ఈ విధంగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కప్పు క్యాప్సికమ్, చిన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు క్యారెట్, సన్నగా తరిగిన కప్పు క్యాబేజ్. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు కుక్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగానే ఉడికించిన 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకొని వేసుకోండి. కావాలంటే మీరు బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోండి. నెక్స్ట్ దీనిలో టేబుల్ స్పూన్ సోయా సాసు, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇంతేనండి, బాస్మతి రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా వంటింటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.